అనంతరం 14 days రిమాండ్ విధిస్తారన్నది కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద గత కొన్ని రోజుల నుంచి సంచలనం సృష్టిస్తుంది. అటు తెలుగు రాష్ట్రాలు, ఇటు పోలీసులు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఒక తలనొప్పిగా మారింది. దేనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా తెలంగాణ పోలీసులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆమెను విచారించిన అనంతరం పక్క ఒకవైపు ఆధారాలు ఉండడంతో ఒకవైపు మోకిల పోలీస్ స్టేషన్లో ఆమె పైన ఇప్పటికే 10 లక్షలు కాజేశారంటూ కూడా కేసు నమోదు కావడంతో దాని ప్రకారం పక్క ఆధారాలు ఉండడంతో ప్రస్తుతం కేసు నమోదై వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇంకోవైపు అఘోరి ఫస్ట్ వైపు సైతం అటు తెలంగాణ ఉమెన్ కమిషన్ ని ఆశ్రయించింది. సో దీనికి సంబంధించి 2 కేసులు ఉండడంతో ప్రస్తుతం అఘోరి మత అలియాస్ శ్రీనివాస్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 10 నుంచి 15 minutes మధ్యలో ఈ వైద్య పరీక్షలకు సంబంధించి కూడా పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, చివరిలోని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బయట నుంచి ఎవరిని కూడా అనుమతించకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఈ రోజు అఘోరి వ్యవహారంలో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. మొత్తం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనున్న నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాలకు రానంటూ కూడా గత కొన్ని రోజుల క్రితం అఘోరి వీడియో విడుదల చేసింది. మీరు రానంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. అయినప్పటికీ పోలీసులు పక్కా సమాచారంతో అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి స్థానిక పోలీసులతో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ పక్కా అదుపులోకి తీసుకొని ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్కి చేరుకున్నారు. హైదరాబాద్కి చేరుకున్న అనంతరం అక్కడ నార్సింగ్ పిఎస్లో దాదాపు 2 నుంచి 3 గంటల పాటు విచారణ చేశారు. విచారణ అనంతరం అదుపులోకి తీసుకొని ప్రస్తుతం చెవెళ్లలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పరీక్ష నిర్వహిస్తున్న వైద్య పరీక్షల అనంతరం ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. సో మొత్తం మీద ఈ రోజు కీలక మలుపు తీసుకుందనే చెప్పుకోవచ్చు రోహిత్. అని శిల్ప ఇప్పుడు అఘోరి వ్యవహార శైలిలో అరెస్ట్ తర్వాత అఘోరి వ్యవహార శైలిలో మాట తీరులో కొంత మార్పు కనబడుతోంది. ఇప్పటి వరకు మాకేమీ అవసరం లేదు, మా జోలికి వస్తే మేము ప్రాణత్యాగం చేసుకుంటాము, మాకు ఓన్లీ ధర్మ పరిరక్షణ అంటూ చెబుతూ వచ్చినటువంటి అఘోరి విషయం కోర్టు పరిధిలో ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అంటూ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఏం జరిగిందని అనుకోవాలి? నుంచి అఘోరి పోలీసులని ప్రశ్న ఒకవైపు పోలీసులకు చాలా తలనొప్పిగా మారింది. ఒకవైపు దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకవైపు పోలీసులను సైతం కావచ్చు వేటిని కూడా లెక్క చేయకుండా తానే మాట్లాడేది. కానీ కొన్ని రోజుల క్రితం వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కూడా ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు వచ్చేది లేదు, నన్ను కావాలని టార్గెట్ చేశారు, మీరు కనుక నన్ను ఫోర్స్ చేసి ఖచ్చితంగా ప్రాణార్పణ చేసుకుంటానంటూ శ్రీవర్షిని అదేవిధంగా అఘోరి సైతం వాళ్ళు ఒక వీడియో సందేశం రిలీజ్ చేశారు. కానీ ఎప్పుడు కూడా ఒకవైపు అందరినీ క్వశ్చన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం ఈ రోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అఘోరి మాట్లాడుతూ నేను ఖచ్చితంగా చట్ట ప్రకారం నేను నడుచుకుంటాను, ఒకవైపు చట్టానికి సహకరిస్తాను, ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండడంతో నేను ఏ విధంగా మాట్లాడలేనట్టు కూడా ఒకవైపు చెప్పుకుంటూ వచ్చింది. వర్షినికి సంబంధించి వర్షిని నా భార్య కాబట్టి నాతోనే ఉంటుందంటూ కూడా దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చే పరిస్థితి అయితే మొత్తం మీద కనిపించింది. సో మొత్తం మీద హైడ్రామా మధ్య ఇక్కడ చెవెళ్లలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఈ రోజు అఘోరి శ్రీవర్షిని వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. మరి కాసేపట్లోనే ఇక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే ఇక్కడ కోర్టుకి సబ్మిట్ చేసి అనంతరం రిమాండ్ విధించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద మరి 10 నిమిషాల లోపు ఈ వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ అఘోరి గతంలో ఉన్న అఘోరికి ప్రస్తుతం ఉన్న అఘోరికి మాత్రం చాలా స్పష్టంగా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అంటే గతంలో మొత్తం కూడా రెచ్చగొట్టి చేసింది. కానీ ఈ రోజు మనము ఒకసారి ఈ రోజు అందుబాటులోనే ఉండండి. శ్రీవర్షిని అఘోరి శ్రీనివాస్ ఇప్పటి వరకు చెప్తూ ఉన్నాడు తను అఘోరిగా మారాను అని. అయితే అతని పేరు శ్రీనివాస్, ఆ తర్వాత శివబ్రహ్మ విష్ణుగా తన పేరుని మార్చుకున్నాడు. ఆధార్ కార్డులో కూడా పేరు మార్చుకున్నాడు. కానీ అఘోరి అసలు పేరు శ్రీనివాస్. ఇప్పుడు శ్రీనివాస్ నేను శివుడి కోసం మాత్రమే తను అఘోరిగా మారాను అని చెప్తూ ఉన్నాడు. సో జనాలు ఏమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కూడా నేను కమెంట్ బాక్స్లో కమెంట్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. అలాగే మీకు ఒక అవకాశం కూడా ఇస్తున్నాం, మీరు ఆర్టీవీకి కూడా కాల్ చేసి అఘోరి గురించి మీరు ఏమనుకుంటున్నారో ఆర్టీవీతో కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. నేను కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తున్నాను, మీరు కమెంట్స్ చేయండి. ఎక్కువ మంది కమెంట్స్ చేస్తే వారి కమెంట్స్ నేను మీకు వినిపిస్తాను. వర్షిణిని తల్లికి అప్పగించాలేంటి సత్య ఏ కమెంట్ చేశారు. మాధవరెడ్డి జైల్లో వేయండి అంటూ కమెంట్ చేశారు. ఇందిరా ప్రభ డ్రెస్సింగ్ స్టైల్ మారిందిగా బుద్ధిదా లేదు అంటూ కామెంట్ చేశారు.
అలాగే మాధవరెడ్డి వర్షిని ఓ మెంటల్ అంటూ కామెంట్ చేస్తారు. ఒక మంచి కామెంట్స్ చేయండి, కన్స్ట్రక్టివ్గా కొంచెం పార్లమెంటరీ లాంగ్వేజ్లో మీరు కామెంట్స్ చేస్తే చదివి వినిపిస్తాను. పెరుమాళ్ళ వాడు తెలివి తక్కువ వ్యక్తి, కోటింగ్ ఇవ్వకుండా వదిలిపెట్టొద్దు అంటూ కమెంట్ చేశారు. ఓం భూమ్ బుస్కూమ్ క్రోమ్ అంటూ మరొకరు కమెంట్ చేశారు. చిత్రంగా కోటింగ్ ఇవ్వాలి అంటూ పెరుమాళ్ళ. రవీంద్ర చీటర్ అంటూ రవీంద్ర కమెంట్ చేశారు. మీ అభిప్రాయాన్ని అఘోరీ న్యూస్ను చూస్తున్న వాళ్ళు, అఘోరీ న్యూస్ను ఫాలో అవుతున్న వాళ్ళు కమెంట్స్ చేస్తే అసలు జనాల్లో ఉన్న అభిప్రాయం ఏంటో కూడా మీకు తెలియజేస్తాను. ఇద్దరిని లోపలేయండి అంటూ అఘోరీ శ్రీవర్షిని ఇద్దరిని కూడా మీరు లోపల వేయాలని అనుకుంటూ ఉన్నారా? కొంతమంది అదే అభిప్రాయం. రజనీ అంట ఇద్దరిని లోపల వేయండి అంటూ కమెంట్ చేశారు. అరెస్ట్ చేయండి అంటూ మరొకరు కమెంట్ చేశారు. వర్షిని తల్లికి ఒకటి చెప్పండి ప్లీజ్ అంటూ చెప్తున్నారు. వర్షిని తల్లికి అప్పచెప్పండి అంటూ కామెంట్ చేశారు. దొంగ అఘోరీ అంటూ కామెంట్ చేశారు. ఎస్, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అఘోరీకి వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యాలు. ఆసుపత్రిలో బెడ్ పైన అఘోరీని పడుకోబెట్టి కొన్ని బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. అఘోరీకి వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. అఘోరీని చేవెళ్లలో ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు అఘోరీ శ్రీనివాస్. ఎస్, అఘోరీ శ్రీనివాస్ని కోర్టులో మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అఘోరీ శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నప్పటి దృశ్యాలు అవి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నవి. మరికొద్దిసేపట్లో మీకు ఎస్ ఆర్టీవీ స్క్రీన్ పైన వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యాలే. పోలీసులు భారీగా మోహరించున్నారు. అఘోరీ ఆ వీడియో చూడండి ఒకసారి. అఘోరీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మనకి అవును ఒకరు కమెంట్ చేశారు. డ్రెస్సింగ్ కూడా కొంచెం ఇప్పుడు గతానికంటే కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. డ్రెస్సింగ్ స్టైల్లో కొంచెం మార్పు కనిపిస్తుంది. అఘోరీని అరెస్ట్ చేసి శ్రీవర్షిని ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎస్, అఘోరీపై ఫిర్యాదు చేసిన వాళ్ళు మనకి ఫోన్లు అందుబాటులో ఉన్నారు. సాధారణ ప్రజలు కూడా ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడవచ్చు. ఎస్, అఘోరీపై ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉన్నారు. హలో విజ్జు గారు మాట్లాడండి. విజ్జు గారు, అఘోరీపై ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో ఒకరు విజ్జు మనకు అందుబాటులో ఉన్నారు. విజ్జు గారు, విజ్జు గారు ఏం కంప్లైంట్ చేశారు అఘోరీపై మీరు? అఘోరీ డాక్టర్ అంబేద్కర్ని తిట్టడం జరిగింది. బట్ అఘోరీ వచ్చేసి మా ట్రాన్స్ కమ్యూనిటీకి కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. మెయిన్ పండిత ఏమంటారు డాక్టర్ అంబేద్కర్ని తిట్టడం వల్ల మేము అఘోరీ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, అఘోరీ శ్రీనివాస్ పై మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, రైట్? అవునండి, శ్రీనివాస్ మీద. ఏంటి అందులో ఏం పేర్కొన్నారు? మిమ్మల్ని ఏమనింది? మాకు ట్రాన్స్జెండర్కు ఓన్లీ ఏమంటారు వాష్రూమ్ వెళ్ళడానికి ఉంటుంది, దాని లోపల ఫినిష్ కాన్ పోదు అని చెప్పేసి కించపరిచినట్టు మాట్లాడాడు మాకు కొన్ని వ్యతిరేకమైన పదాలు. ఓకే, ఇప్పుడు అఘోరీ శ్రీనివాస్ను తన అఘోరీగా తనే అఘోరీ అనకండి, వాడి పేరు శ్రీనివాస్. అదే అఘోరీ శ్రీనివాస్ తనను తాను అఘోరీగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు తేలుస్తారు అఘోరీనా కాదా అనేది. పోలీసులు తేలుస్తారు. మనకు అఘోరీ వేషధారణలో మాత్రం కనబడుతున్నాడు. ఓకే, ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మేము మీడియా వాళ్ళకైనా పోలీస్ డిపార్ట్మెంట్